చెప్పుకునే టాపిక్ దేని గురించి అంటే మావోయిజం ఏంటి, నక్సలిజం అంటే ఏంటి, కమ్యూనిజం అంటే ఏంటి, ఈ మూడికి లింక్ ఏంటి, ఇవి సమకాలీన కాలానికి పనికొచ్చే అంశాలా, పనికిరాని అంశాలా, అసలు ఈ పుట్టిపూర్వోత్తరాలు ఏంటి, వీటి గురించి మనం ఆలోచించే ఒక విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే అసలు అసలు కమ్యూనిజం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ మెయిన్గా దాస్ క్యాపిటల్ అనే బుక్ రాశారు. దాస్ క్యాపిటల్ అనే బుక్ నుంచి ఒక ఫిలాసఫీ వచ్చింది, కమ్యూనిజం ఫిలాసఫీ. దాని తర్వాత మెయిన్గా కమ్యూనిజం అనేది రష్యాలో, యుఎస్ఎస్ఆర్లో లెనిన్ ఒక రివోల్ట్ తీసుకొచ్చి ఒక గవర్నమెంట్ని స్థాపించాడు. జార్స్ని దింపేసి ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని స్టార్ట్ చేసి ప్రపంచంలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది లెనిన్ తీసుకొచ్చాడు. తర్వాత దాన్ని స్టాలిన్ నడిపాడు. తర్వాత మెయిన్గా ఏ కంట్రీలో అది బాగా వచ్చిందంటే చైనాలో మావో జెడాంగ్ అయిన కమ్యూనిస్ట్ పార్టీలో చేరి లాంగ్ మార్చులు నడిపి మొన్న చాంగై షేక్ అనే రూలర్ని మీరు వరల్డ్ వార్లో ఫేస్ చేసి తర్వాత ఇంటర్నల్ అంతర్యుద్ధంలో పోరాడి యుద్ధంలో గెలిచి ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది చైనాలో స్థాపించగలడు. అలాగే ఇండియాలో మనం చెప్పుకుంటూ ఉంటే 1925లోనే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏర్పాటు చేశారు, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని. కానీ నక్సలిజం అనేది మెయిన్గా నక్సల్పరి అనే ఊళ్ళో వెస్ట్ బెంగాల్లో 1967లో ఒక రైతులకిను పీసెంట్స్కి మధ్య జరిగిన గొడవలో కొంతమంది రైతుల్ని ఎదిరించి నక్సలిజం అనేది స్టార్ట్ చేశారు. ఈ పీసెంట్స్ని ఫార్మర్స్కి మధ్య గొడవ అనేది మావో జెడాంగ్ గారే ఎప్పుడూ మొదలుపెట్టారు. సైన్యాన్ని సేకరించడం కోసం పీసెంట్స్ అందరినీ ఏం చెప్పాడంటే, నాకు అండగా ఉండండి, యుద్ధం గెలవగానే మనం భూమిని మీ అందరికీ పంచిపెడతాను అని చెప్పి ఈ కాన్సెప్ట్ అనేది మావో జెడాంగ్ గారి దగ్గరే ఉంది. కానీ దాన్ని భారతదేశంలో హింసా మార్గంలో చెయ్యాలి అనే ఆలోచన నక్సలిజంలో వచ్చింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో కూడా 2 వర్గాలుగా విడిపోయినాయి. ఒకటేమో రష్యాని సపోర్ట్ చేసే కమ్యూనిజం కింద, ఇంకోటేమో మావో జెడాంగ్ చేసే కమ్యూనిజం కింద. రష్యాని సపోర్ట్ చేసే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కింద ఉన్నారు. మావో జెడాంగ్ సపోర్ట్ చేసే కమ్యూనిస్టులేమో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిజం అని సిపిఐఎం పెట్టుకున్నారు. తర్వాత ఈ విధంగా వాళ్ళకి విభేదాలు వచ్చేసినాయి. వీళ్ళ నక్సలైట్ల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూమిని ఏదైతే ఈ భూమి అందరికీ చెందాలి, కానీ కొందరే అనుభవిస్తున్నారు, మిగిలిన వాళ్ళని కూలీలుగా వాడుకుంటున్నారు. ఈ మార్గం పోవాలి, అందరికీ భూమి మీద హక్కు ఉండాలి, దాన్ని హింసా మార్గంలోనే ఆయుధాలతోనే మేము సాధించగలం అని చెప్పి నమ్మి వాళ్ళు మొదలుపెట్టి వాళ్ళ సిద్ధాంతం అది. ఇంకోటి ఏంటంటే ఏదైతే లెనిన్ గారు స్థాపించగలిగాడో ఒక జార్స్ని దింపేసి సొంత గవర్నమెంట్ని, అలాగే మావో జెడాంగ్ గారు ఏదైతే చేయగలిగాడో చైనాలో, అలాగే ఇండియాలో కూడా ఉన్న గవర్నమెంట్ని దింపేసి తమ సొంత గవర్నమెంట్ని స్థాపించాలి అనే ఉద్దేశంతోనే సొంత కమ్యూనిస్ట్ గవర్నమెంట్ స్థాపించాలనే ఉద్దేశంతోనే నక్సలైట్లు అనేవాళ్ళు పుట్టారు. ఇది నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టే వీళ్ళు చేసే పనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఆహారం దొరకట్లేదు, సరైన సౌకర్యాలు దొరకట్లేదు, సరైన మెడికేషన్ దొరకట్లేదు, హాస్పిటలైజేషన్ సరిగ్గా లేదు, మాకు ఇవన్నీ సరిగ్గా లేదు, మేమే స్వయం పాలన చేసుకుంటామంటే అది ఒక డెమోక్రటిక్ పద్ధతిలో చేసుకోవడంలో తప్పులేదు. ఒక డెమోక్రసీలో ఒక పార్టీ పెట్టుకున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిజం అని, సిపిఎం వారి ద్వారా సిద్ధాంతాల ద్వారా పోరాటాల ద్వారా చేసుకుంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు, ఎవ్వరూ ఏ అభ్యంతరం చెప్పరు. కానీ వీళ్ళు ఏంటంటే మేము అడవుల్లో ఉంటాం, సీఎంల మీద బాంబులు పెట్టి చంపేస్తాం, మేము తుపాకులతోనే పోలీసులతో పోరాడతాం, ఈ విధంగా చేయడం అనేది మరి గవర్నమెంట్కి ఆటోమేటిక్గా నెగిటివ్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటే అది అసమర్థ గవర్నమెంట్ అవుద్ది, కానీ సమర్థమైన గవర్నమెంట్ అవ్వదు. కాబట్టి ఇంత ముఖ్యమంత్రులు ఏం చేస్తారు, ప్రధానమంత్రులు ఏం చేస్తారు, వీళ్ళని అడగకుండా మిలిటరీని, పోలీసుల్ని, పారామిలిటరీని వీళ్ళందరినీ వాడి కూంబింగ్ చేసి పోరాడి 2 వర్గాల్లో చచ్చిపోయి బుల్లెట్లు వారైపోయింది. వీళ్ళు ఏదైతే శాంతియుతంగా ఒక
గాంధీ మార్గంలో చేసుకుంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. కానీ వీళ్ళు ఏంటంటే హింసా మార్గం పట్టడం అనేది తప్పు ఒప్పు అనేది ఎవడో చెప్పలేడు. ఎవడిష్టం ఆడితే నువ్వు హింసా మార్గం వెళ్తా అంటే ఎల్లు, ఒక కన్ను తీసేస్తంటే ఎదుటోడు నీ కన్ను కూడా తీస్తాడు. దానికి సిద్ధంగా ఉంటే నీ ఇష్టం చేసుకో, ఎవరు ఏం చేయలేరు. వచ్చే పరిణామాలకి నువ్వే ఫేస్ చేసుకోవాలి. వీళ్ళకి ఫండింగ్ కూడా వస్తుంది. వీళ్ళ సానుభూతి పరులు ఉన్నారు, అక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది. ఈ మధ్యన ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అసలు వీళ్ళు ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఒక స్మగ్లింగ్స్ ఇలాంటివి కూడా చేసి ఆదాయ మార్గాలు ఎత్తుకున్నారు. దేనికోసం? ఒక ఆయుధాలు సమకూర్చడం కోసం, వాళ్ళ తిండి కోసం, వాళ్ళ పోరాటం సాగించడం కోసం ఇవన్నీ చేస్తున్నారనేది కూడా ఒక వార్త వచ్చింది. మన భారతదేశానికి మెయిన్గా ఉన్నాయి 3: యూనిటీకి కానీ, ఇంటిగ్రిటీకి కానీ, సోవర్జినిటీకి కానీ, అంటే సార్వభౌమత్వానికి కానీ, ఐక్యతకు కానీ ప్రధానంగా అవరోధాలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మెయిన్గా 3. ఒకటి జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లం, రెండోదేమో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇండిపెండెన్స్, మేము స్వతంత్ర ప్రాతిపదికగా ఉంటాము, మేము భారతదేశంలో కలిసి ఉంటామని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మూడవది నక్సలిజం. ఈ 3 మెయిన్గా ఇండియాకి ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. ఈ నక్సలిజం అనేది మెయిన్గా కొన్ని స్టేట్స్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇవి ఉండేవి. కానీ ఆంధ్రప్రదేశ్లోను, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, అంతకుముందు గవర్నమెంట్లు, అదేవిధంగా వీళ్ళందరూ నక్సలిజాన్ని కూంబింగ్ అని పోలీస్ ఆయుధాలతో అంతమంది ఇచ్చారు. కానీ వాళ్ళు తిరుగుబాటు చేసి చంద్రబాబు గారి మీద ముందు పాత్ర పెట్టి చంపేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇంకా ఛత్తీస్గఢ్ ఇక్కడ మంచి ప్రబలంగా నక్సలిజం అనేది ఉంది. జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లం అనేది మోడీ గారు ఆర్టికల్ ద్వారా రిజాల్వ్ చేశారు. ఇంకా నార్త్ ఈస్టర్న్ ఇండిపెండెన్స్ అనేది ఇంకొద్దిగా ప్రాబ్లం ఉంది. కాబట్టి మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి. నక్సలిజం, మావోయిజం, కమ్యూనిజం అనేది ఇప్పుడు ఎవరో పట్టించుకోవట్లేదు. అందరూ క్యాపిటలిజం మీద వచ్చేసారు. అందరూ సోషలిజం, కమ్యూనిజం అనేది ఎవరికి ఎక్కట్లేదు. అందరూ క్యాపిటలిస్టులు అయిపోయారు. అందరూ స్వార్థపరులు అయిపోయారు. నాకేంటి అనేది చూసుకుంటున్నారు తప్ప ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే దాన్ని వాడుకుంటున్నారు. వర్కర్స్ ప్రాబ్లమ్స్కి, లేబర్ యూనియన్ ప్రాబ్లమ్స్కి కమ్యూనిస్ట్ పార్టీని వాడుకుంటున్నారు, కానీ ఎవడో ఓటేస్తలేదు. దే ఆర్ యూజింగ్, అంటే వాళ్ళ స్వార్థాన్ని వాడుకోవడానికి ఆలోచిస్తున్నారు తప్ప దాన్ని ఓటేసి అది గవర్నమెంట్లోకి వస్తుంది, తీసుకురావాలనే ఆలోచన ఎవరికి రావట్లేదు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా క్యాపిటలిజం అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ కూడా ముక్కల కింద అయిపోయి, యుఎస్ఎస్ఆర్ కూడా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ పోయి ఇప్పుడు రిపబ్లిక్ గవర్నమెంటే వచ్చింది. ఓటేస్తేనే జనం ఒక్క చైనా ఒకటి ఇంకా కమ్యూనిస్ట్ గవర్నమెంట్గా ఉంది. ఈ కమ్యూనిజం అనేది చాలా దేశాల్లో వచ్చింది, పుట్టింది, ఇప్పుడు చాలా దేశాల్లో అణగారిపోయింది. క్యూబా, చైనా ఇలాంటి క్యూబా అనే చిన్న దేశంలో, పెద్ద దేశం అంటే చైనా ఒక్క దేశంలోనే ఇంకా కమ్యూనిజం అనేది ఉంది. ఈ కమ్యూనిజం కూడా చైనాలో కూడా పూర్తిగా లేదు. క్యాపిటలిజం వచ్చేసింది. ఇండస్ట్రీలు పెట్టుకోవచ్చు, ఎవరి స్వార్థం వాడు చూసుకోవచ్చు, కానీ గవర్నమెంట్లోకి మాత్రం రావడానికి లేదు. సింగిల్ పార్టీ గవర్నమెంట్ అది ఒక్కటే ఒక రూలింగ్లో, అంటే అడ్మినిస్ట్రేషన్లో మాత్రమే కమ్యూనిజం ఉంది తప్ప మిగిలిన ఇండస్ట్రీస్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ఇట్లా ఎక్కడ కమ్యూనిజం లేదు. కాబట్టి ప్రపంచంలో కమ్యూనిజం అనేది క్లోజ్డ్ చాప్టర్ అనేది నా ఉద్దేశం.